పగిలిపోయిన హృదయం మళ్ళీ అతుక్కుంటుంది. కానీ దానికి సరైన సమయం రావాలంతే. నేను తప్పు చేశాను, నీ మనసును కూడా నొప్పించాను. ఆ తప్పులన్నీ దిద్ది నీ మొహంలో మళ్ళీ నవ్వు తీసుకొచ్చే బాధ్యత నాది. నీ ప్రతి కన్నీటి బొట్టుకి సమాధానం దొరుకుతుంది నిధి. సమాధానమా? సమాధానం చెప్పడానికి ఏముంది సార్? భరోసా. భరోసా ఎప్పుడూ మనతోనే ఉండాలి నిధి. చివరి రోజు, చివరి క్షణం, చివరి ఊపిరి ఉన్నంత వరకు నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆ భరోసాని కోల్పోవడానికి నేను ఒప్పుకోను కూడా. ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. ఏం భరోసా సార్? వేర్లతో సహా మొక్కని పీకేసిన తర్వాత పువ్వులు పూస్తాయని భరోసా పెట్టుకోవడంలో ఏం అర్థం ఉంది? తాత, నవ్వెప్పుడు నాతో ఉండాలని చెప్పి వెళ్ళిపోయారు. ఈరోజు అదే నవ్వు ఇంకొకరి ఏడుపుని తుడిచేయడానికి బలవంతంగా తెచ్చుకుంటున్నాను. కానీ లోపలున్న బాధని ఎవరితో చెప్పుకోవాలి? ఎలా చెప్పాలి? తన కళ్ళ నుండి జారే ఒక్కొక్క నీటి బొట్టు నన్ను కాలుస్తోంది. తనకి సమాధానం చెప్పలేక, నిజం చెప్పలేక తల్లడిల్లుతున్నాను. ఇప్పుడు నేనేమీ చేయలేకపోతున్నాను తాత. బాధని దాచుకొని నవ్వటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నువ్వేనా కొత్త కోడలివి? పర్వాలేదు, చూడడానికి చక్కగానే ఉంది. ఏం చదువుకున్నావు? నీకెందుకమ్మా? తనేం చదివితే నీకేంటి? కాదు లక్ష్మి గారు, ఇంత పెద్ద పేరు తెచ్చుకున్న డాక్టరు పెద్ద శ్రీమంతుడైన కుర్రాడిని చేసుకోవాలంటే 7 జన్మల పుణ్యం చేసుకోవాలి కదా. అయినా మన కర్ణ చేసుకున్న అమ్మాయి అంటే మనం అందరము కలిసి పరీక్ష పెట్టాల్సిందే. పరీక్ష అంటే పెన్ను పేపర్తో రాసేది కాదు. పాత్ర గడ్డ ఇచ్చి నువ్వెంత బాగా వంట చేస్తావో పరీక్ష పెడతాం. ఆ పైన టేస్ట్ చేసి మార్క్స్ వేస్తాం. అబ్బా నిజమే, తను చేసే వంటని ముందుగా రుచి చూసేది మీరే. ఏదైనా తక్కువైందనుకో మీదే బాధ్యత. సుమతి, 10 నిమిషాలు నోరు మూసుకొని ఉండలేవా? లచ్చి, నేను నిత్యకి వంటగదిలో సహాయం చేస్తాను. ఇక మీరేమీ ఆలోచించకండి. నా మనవరాలు బాగా వంట చేస్తుంది. పదవై. నాకెవ్వరి సహాయం అవసరం లేదు శాంతి. నీకు వంట చేయడం ఏమొచ్చే? రా, నువ్వు రా. చూడండి, నేను ఎవరికి వంట చేయను. అలా వంట చేసి నేను ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకమ్మా? వంట చేయడం రాదా? లేక బంధువులకి గౌరవం ఇవ్వకూడదనా? క్షమించండి, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. మీరన్న శాస్త్రం సంప్రదాయాలన్నీ ఫాలో అవ్వడం నా వల్ల కాదు. నేను ఇవన్నీ చేస్తున్న కొద్దీ రేపు నిజం బయటపడ్డాక అదంతా బాధగా మిగులుతుంది. నిత్య, ఏమంటున్నావు నువ్వు? నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. సారీ శాంతి, ప్లీజ్ నన్ను బలవంతం చెయ్యొద్దు. ఇదంతా చేయడం నా వల్ల కాదు. ఇదేంటి లచ్చి, అది ఎలా అని వెళ్ళిపోయింది? ఏంటి దాని మాటలకు అర్థం? నాకు తెలియట్లేదు. ఏంటి ఇలా అందనుకుంటున్నారా? తను కొంచెం అంతే. మాటకి మనసుకి మధ్య ఫిల్టర్ లేదు. నేను తనతో మాట్లాడతాను. తను ఇప్పటి వరకు ఏ ఛాలెంజ్లో ఓడిపోలేదు. మీరంతా ఆరాంగా ఉండండి. కర్ణ, ఏదో ఒకటి చేసి నిత్యని వంట చేయడానికి ఒప్పించు.
వాళ్ళంతా కొంచెం అతిగా మాట్లాడుతున్నారనిపించచ్చు. కానీ నిత్య ఇలా మాట్లాడితే అనుమానాలు మొదలవటానికి మనమే దారిచ్చినట్టవుతుందిరా. సరే, నిత్యతో మాట్లాడతాను. నిత్యాన్ని నేను ఒప్పిస్తాను. కానీ నువ్వు నిధిని చూసుకుంటావా? నేను ఇదంతా చేస్తూ నిధిని బాధ పెడుతూ ఉన్నాను. బట్ ఒక్కసారి కూడా తనని ఓదార్చలేకపోతున్నాను. ప్లీజ్ అమ్మా, నా తరపు నిధికి తోడుగా ఉంటావా? నువ్వలా వేడుకోవాల్సిన అవసరం లేదు కర్ణ. నిధి మనసుకి నొప్పి కలగకుండా చూసుకోవడం నా బాధ్యత. నువ్వు వెళ్ళి నిత్యతో మాట్లాడు. తనతో నేనుంటాను. నీ మనసులో ఎంత బాధున్నా ఎప్పుడూ వేరే వాళ్ళ గురించే ఆలోచిస్తుంటావు. బాధ్యత, ప్రేమల మధ్య చిక్కుకొని నువ్వెంత అనుభవిస్తున్నావో నాకు అర్థమవుతోందిరా. నన్ను క్షమించు కర్ణా. నిత్య, మిమ్మల్ని ఇలా ఒత్తిడి చేయడం పెద్ద తప్పని నాకు తెలుసు. కానీ నదిలో దిగిన తర్వాత చలి గురించి ఆలోచించకూడదు. ఒక్క అబద్ధం దాచడానికి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాం. ప్లీజ్ నన్ను క్షమించండి. లేదు, క్షమాపణ అడగాల్సింది నేను. ఈ పెళ్లి అబద్ధం మీద నిలబడుతుందని మనకి మాత్రమే తెలుసు. కానీ మిగతా అందరి కళ్ళకి అదే నిజం. అలాంటప్పుడు ఇక్కడి సాంప్రదాయాల్ని నేనెలా ఫాలో అవ్వాలి? కానీ అందుకు నా మనసు ఒప్పుకోవట్లేదు కర్ణ. దీనివల్ల ఎవరికెంత బాధ కలుగుతుందో నాకు తెలీదు. దయచేసి నన్ను క్షమించండి. చూడండి, మీ నిర్ణయం మీద నాకు గౌరవం ఉంది. కానీ కొన్ని రహస్యాల్ని కాపాడాలంటే తల వంచడం అనివార్యం కదా. తల వంచడంలో తప్పు లేదు. కానీ ఇవన్నీ చెయ్యాల్సింది మీ ఇంటికొచ్చి నిజమైన కోడలు. అంటే మీ చెయ్యి పట్టుకొని జీవితం మొత్తం మీతో ఉండే మీ భార్య. ఇప్పుడు నేనెవరి కోసమో ఆ స్థానంలో నిలబడితే రేపు మీ భార్యగా వచ్చి ఆమెకి ఇదంతా తెలిస్తే తన ముందు మీరు తలెత్తుకొని నిలబడతారా? ఒకవేళ మీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే అప్పుడు మీరిదే అంటారా? రేపు తన కోడలుగా మీ ఇంటికి వచ్చాక 2 చాయిస్లా అనిపిస్తుంది కదా. మీరే ఆలోచించండి. నా మనసులో ఉన్న అమ్మ ఇవన్నీ చూసి బాధపడుతుందని మీకెలా చెప్పాలి నిత్య? కర్ణ, వాళ్ళు నన్ను వంట చేయమన్నందుకు నాకు కోపం రాలేదు. ఇప్పుడు నేను ఈ పరిస్థితికి కట్టుబడి అన్నీ చేస్తూ పోతే ఈ ఇంటి కోడలిగా వాళ్ళు నన్ను ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. అలా ఈ స్థానానికి నేను తగిన దానినని వాళ్ళందరూ పాపం నమ్మేస్తారు. రేపు నేను ఈ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు వాళ్ళ మనసుని మాత్రమే కాదు, వాళ్ళ నమ్మకాన్ని కూడా నుజ్జు చేస్తాను.